నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ఏపీ చీఫ్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్, అలాగే మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం చాలా విషయాలకు సంబంధించి. నమస్తే అండి. నమస్తే. సార్, ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఖచ్చితంగా అప్పుల భారం అనేది తగ్గట్లేదు. అప్పుల కుప్పగానే మారుతోంది. అండ్ తాజాగా కొన్ని గణాంకాల ప్రకారం చూస్తే కనుక ఏపీలో 5,750 కోట్ల రుణ సమీకరణ జరుపుతోంది కూటమి ప్రభుత్వం. అంతేకాదు ఆల్రెడీ ఓకే అయిపోయింది అది బ్యాంకుల నుంచి. అండ్ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలల్లోనే 21,000 కోట్ల అప్పు తెచ్చారు. ఆ తర్వాత 10 నెలల్లో 1.22 లక్షల కోట్ల అప్పు సార్. అంటే ఇలా ఈ విధంగా అప్పులు చేసుకుంటూ వెళితే అంటే అప్పు ఎలాగూ తప్పదు. కానీ అలా అని పోనీ ఇప్పుడు జరుపుతున్న పరిపాలన చూస్తే కనుక విపరీతంగా ప్రజలకు ఏమైనా సంక్షేమ పథకాలకు వెచ్చిస్తున్నారా అంటే వీళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 హామీల్లో 1-2 అమలు అవుతున్నాయి తప్ప మిగతా అమలు కావటం లేదు. అది అందరికీ తెలిసిన విషయం. ఏం జరుగుతోంది సార్? రాష్ట్రం గురించి ఆలోచిస్తే ఏం చెప్తారు ఒక సీనియర్ గా? ఇప్పుడు ఒక కుటుంబానికి గాని, ఒక వ్యక్తికి గాని, ఒక ప్రభుత్వానికి గాని ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ఆర్థిక క్రమశిక్షణ లేకుంటే ఈవెన్ ఒక వ్యక్తి దెబ్బతింటాడు, కుటుంబం కూడా నాశనం అవుతుంది. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా. కాబట్టి రూపాయి రాక రూపాయి పోక, ఏదైనా సరే ఆర్థిక క్రమశిక్షణ అంటే రూపాయి రాక, రూపాయి డబ్బు ఏ విధంగా వస్తుంది, దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి. కాబట్టి డబ్బు రాకలో కేంద్రం నుండి 2 రకాలుగా, ఒకటి గ్రాంట్, 2 పన్నులో వాటా. ఇది కేంద్రం నుండి వచ్చేది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి. రెండవది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. మూడవది అప్పులు. ఈ 3 కలిసి రూపాయి రాక, కేంద్రం నుండి వచ్చేది, రాష్ట్రం నుండి వచ్చేది, మూడవది రాష్ట్రం చేసే అప్పులు. ఈ 3 కలిసి రూపాయి రాక అవుతుంది. దీంట్లో రాను 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 ఈ యొక్క మూడవది అప్పుల పాత్ర ఎక్కువైపోతుంది. ఇటీవల కాలంలో ఏదో హామీలు ఇవ్వడము, రూపాయి పోకంటే వివిధ పథకాలు పెట్టడము, దానికి అప్పులు తేవడం అనేది, ఆ అప్పులకు మళ్ళా వడ్డీలు కట్టాలా. కాబట్టి గతంలో జగన్ ప్రభుత్వాన్ని అందరం విమర్శించిన వాళ్ళమే. కాంగ్రెస్, వామపక్షాలు, తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ అందరం విమర్శించాం. ఈయన కూడా అప్పులు చేయకుండా లేరు. శక్తికి మించి అప్పులు చేస్తున్నాడు. అప్పులు కూడా హద్దు ఉండాలి. దానికి FRBM యాక్ట్ వచ్చేసి ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అని, అప్పులకు వచ్చేసి ఒక లిమిట్ అనేది ఉంది. GSTPలో ఎంత చేయాలా, కుములేటివ్ ఎంత ఉండాలా అని, ఇవన్నీ దాని ప్రకారంగా ఉంది. కానీ గత ప్రభుత్వాలు వచ్చేసి ఇప్పుడు 1956 నుంచి 2014 వరకు, అంటే 58 సంవత్సరాల్లో నీలం సంజీవ్ రెడ్డి మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి వరకు 16 మంది ముఖ్యమంత్రుల కాలంలో ఆంధ్రప్రదేశ్ వాటాగా చేసిన అప్పు 1,00,000 కోట్ల రూపాయలు. ఇది 1956 నుంచి 2014 వరకు 58 సంవత్సరాలు, 16 మంది ముఖ్యమంత్రులు వాళ్ళ పీరియడ్ లో ఆంధ్రప్రదేశ్ వాటాగా చేసిన అప్పు, అంటే విభజన తర్వాత మన ప్రకారంగా వచ్చిన అప్పు వచ్చేసి 1,00,000 కోట్ల రూపాయలు ఆవరేజ్ గా. 2014 నుంచి 2019 మధ్య ఈ 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసిన అదనపు అప్పు 2.5 లక్షల కోట్ల రూపాయలు. 2.5 లక్షల కోట్ల రూపాయలు. ఇక్కడ 5 ఏళ్ళు ఒక ముఖ్యమంత్రి. 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అదనపు అప్పు 6 లక్షల కోట్ల రూపాయలు. ఇది ఓవరాల్ గా 1 లక్ష ప్లస్ 2.5 లక్ష ప్లస్ 6 లక్షలు కలిసి ఎంత అవుతుంది? 9 లక్షల కోట్ల రూపాయలు అయింది. ఇది దీన్ని విపరీతంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. 6 లక్షల కోట్ల రూపాయలు అంటే డైరెక్ట్ అప్పు, ఇండైరెక్ట్ అప్పు అన్ని కలిసి అనుకోండి. ఓన్లీ డైరెక్ట్ అప్పే కాదు. అయినప్పటికీ ఎక్కువ అని ఆ రోజు వచ్చేసి అందరం విమర్శించాం. మరి వీళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు మేము వీళ్ళు ఇస్తున్న అప్పులు చేయమని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే అంతకన్నా ఎక్కువ అప్పులు చేస్తున్నారు. ఎలా ఉందంటే సామెత ఉంది, కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని ఒక సామెత ఉంది. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని. ఇక్కడ మనము మొన్న పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ బడ్జెట్ లో చెప్పిన అంకెలు చూస్తే 2023-24లో, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చివరి సంవత్సరం 2023-24లో డైరెక్ట్ అప్పులు, అంటే ఇవి ఇండైరెక్ట్ అప్పులు, కార్పొరేషన్స్ కాకుండా డైరెక్ట్ అప్పులు 79,776 కోట్లు. జగన్మోహన్ రెడ్డి చివరి సంవత్సరం 2023-24లో చేసిన అప్పు 79,776 కోట్లు డైరెక్ట్ అప్పు.
మరి వీళ్ళు తక్కువ చేయాలి కదా. అవును 2024-25లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా 2024-25 మన మార్చి 31కి అయిపోయిన ఈ సంవత్సరంలో ఎంత చేశారు బడ్జెట్ ప్రకారంగానే? 98,577 కోట్లు ఎస్ సార్. వాళ్ళు బడ్జెట్ చూపించారు. 98,577 కోట్లు. అంత ముందు సంవత్సరము 79,776 కోట్లు అయితే వీళ్ళు చేసింది 98,577 కోట్లు. ఏమన్నా దానికి ఇంకా తర్వాత బడ్జెట్ లో ఈ సంవత్సరం ఇప్పుడు రన్నింగ్ సంవత్సరం 2025-26కు ఎంత అప్పు చేస్తామని చూపించారు? 1,04,383 కోట్లు అప్పు చేస్తామని బడ్జెట్ లో చూపించారు. అవునండి, అవును. కాబట్టి ఇది ఓవరాల్ గా 2025-26 టోటల్ బడ్జెట్లు 3,22,359 కోట్ల రూపాయలు అయితే దాంట్లో 32% అప్పే. 2025-26కు చూపిన బడ్జెట్ ఇది బాహుబలి బడ్జెట్ అన్నారు కదా, 3,22,359 కోట్లలో 32% అంటే 1,04,383 కోట్ల రూపాయలు కేవలం అప్పే. కాబట్టి ఇది బాహుబలి అప్పు బడ్జెట్. కాబట్టి అప్పుల విషయంలో అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అనే టైప్ లో జగన్ ప్రభుత్వం కంటే ఎక్కువ చేస్తా ఉంది. అప్పులు రుణాంధ్రప్రదేశ్ గా అప్పులు ఆంధ్రప్రదేశ్ గా చేస్తా ఉంది, అటు డైరెక్ట్ గా ఇటు ఇండైరెక్ట్ గా. మరి వచ్చేసి కొన్ని ఇప్పుడు రాజధానికి అది మళ్ళీ సెపరేట్, దీనికి సంబంధం లేకుండా అది సెపరేట్ అప్పు. దానికి హడ్కోత్ నుండి తర్వాత వరల్డ్ బ్యాంక్ నుండి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి దానికి సెపరేట్ గా మళ్ళీ అప్పు. ఒకవేళ వీళ్ళు చెప్పొచ్చు ఆ అప్పు వచ్చేసి మేము అక్కడ భూములు అమ్మి కడతామనొచ్చు, కానీ ఏదైనా అప్పు అప్పే కదా. కాబట్టి అప్పు చేయడంలో విపరీతంగా చేస్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా సరే మంచం ఉన్నంత వరకే కాలు చంపుకోవాలా అని ఒక సామెత ఉంది. మనము ఆ ప్రకారంగా మన యొక్క ఆర్థిక స్తోమత బట్టి చేయాలి తప్పులు చేసి, ఆర్థిక స్తోమతకు మించి అప్పులు చేస్తే మనకు అనేక దేశాలు ఏమైనా చూస్తాము. శ్రీలంక ఏమైంది, తర్వాత గ్రీస్ వచ్చేసి ఒకప్పుడు ప్రపంచానికి నాగరికత నేర్పినటువంటి దేశం గ్రీసు అప్పుల గుబ్బులో కొరుకుపోయి ఈ రోజు ఎందుకు కొరగాని దేశంగా తయారైందండి. అవును. సో ఇవన్నీ వీళ్ళు గ్రహించాలి. అయితే సార్ దీనికి అసలు అంటే దీనికి ఫుల్ స్టాపా, కామానా, ఏమనాలి అసలు? ఏం చేస్తే బెటర్ అంటారు పాలకులు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో? అంటే ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చేయడం అక్కడి నుంచి మొదలు పెడితే కనుక అసలు తప్పు ఎక్కడ జరుగుతోంది? ఎలా కట్టడి చేయాలి? ఇలాంటి ఆలోచనలు ఏమైనా చేస్తున్నారంటారా వీళ్ళు ఎవరైనా? ఇది ప్రజాస్వామ్యం యొక్క బలహీనతల్లో ఇది ఒక బలహీనత. ప్రజాస్వామ్యంలో గెలవాలి, ఎన్నికల్లో వచ్చేసి గెలవాలంటే సమాధాన భేద దండోపాయాలు అన్ని ప్రయోగించాలి. ఇష్టం వచ్చినట్టు మనం చూద్దాం అనుకుని చెప్పినట్టు ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు ఇవ్వాలా. కొండ మీద కోతిని తెచ్చి ఇస్తాము, తర్వాత కేజీ బంగారు ఇస్తామని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క ఓటర్ కేజీ బంగారు ఇస్తామని. కాబట్టి ఎన్నికల్లో రావాలా, అధికారంలోకి రావాలా. వచ్చిన తర్వాత ఉన్న బడ్జెట్ లో ఇవ్వాల్సిందే. కాబట్టి తెలిసి ఎన్ని వాగ్దానాలు కష్టసాధ్యమని తెలిసి కూడా చేస్తారు. కానీ ప్రజలు కూడా అట్లా తయారైపోయారు. ప్రజలు కూడా వచ్చేసి డబ్బులకు ఓటర్ డబ్బులకు డిస్ట్రిబ్యూషన్ అవసరం ఉంది, ప్లస్ హామీలు. కాబట్టి ప్రజల్లో మార్పు రావాలి. తర్వాత మీడియా ద్వారా కూడా ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్ట్ అయింది. అప్పుల విషయంలో గతంలో పట్టించుకునే వాళ్ళు కాదు. పోయిన 4 సంవత్సరాలు అప్పుల గురించి బాగా డిస్కషన్ జరిగి జగన్మోహన్ రెడ్డికి కొంత దెబ్బ తగిలింది. అప్పుల విపరీతంగా చేస్తున్నది ప్రజలు నమ్మినారు. సేమ్ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం అనుకోవచ్చు అంటారా? డెఫినెట్ గా. అది గతంలో పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ లాస్ట్ టర్మ్ లో మాత్రం అవేర్నెస్ వచ్చింది. అది ఒక విధంగా వచ్చేసి మీడియా మధ్యతరగతి పీపుల్ కూడా, ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ వచ్చేసి సామాన్యుడు కూడా అప్పు అనేది ఒక స్థాయి మించిపోతే కష్టం అనేది ప్రాక్టికల్ గా తెలుసు కాబట్టి కొంత మైండ్ లోకి ఎక్కింది. ఇప్పుడు కొంత చంద్రబాబు నాయుడు గారు కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు ఆయన కూడా స్టార్ట్ అయింది. కాకపోతే ఏమంటే ఏదో ప్రయోగాలు చేస్తున్నాడు, కొన్ని పెట్టి కొన్ని సంపద సృష్టిస్తా P4 అని రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. కానీ ఇది ఈ ఇండైరెక్ట్ అప్పులు ఎక్కువైపోయినాయి. గతంలో డైరెక్ట్ అప్పులు ఉండేవి, ఇప్పుడు ఇండైరెక్ట్ అప్పులు కార్పొరేషన్ల ద్వారా గ్యారంటీ ఇచ్చి కొన్ని, గ్యారంటీ లేకుండా కొన్ని, ఈ విధమైనటువంటి వారు దొడ్డిదారణ చేసే అప్పులు ఎక్కువైపోయినాయి. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా చూసి సార్ ఏదైనా అప్పుల విషయంలో మాత్రం కట్టడి చేయాలి, స్వీయ నియంత్రణ అయితే ఉండాలి ప్రభుత్వాలకి. ఖచ్చితంగా, లేకుంటే భస్మాసుర హస్తం అవుతుంది. అదే
ఏ కారణం చేత అయితే హామీలకి ఇచ్చి అధికారానికి వస్తారో దాన్ని ఇంప్లిమెంట్ చేయనప్పుడు ఆ హామీలతోనే ఆ అప్పులతోనే భస్మాసురహస్తమై పార్టీకి నష్టం జరుగుతుంది, ప్రభుత్వం పడిపోతాయి కూడా. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.